గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఒక హీరోయిక్ గా చూపించండి. కన్నప్ప అనే అతను హీరో అండి, నాయకుడు. అతను దుర్జటి కావ్యనాయకుడు, సినిమా హీరో. కావ్యనాయకుల లక్షణాలు ఏంటి? త్యాగంలో త్యాగ గుణమే కాదండి. ఇంకొక విషయం చెప్తున్నాను, అంటే ఇదివరకు సినిమాలకి ఈ సినిమాకి ఉన్న కంపారిజన్ చెప్తున్నాను. ధర్మంని కాపాడడానికి మనం భగవంతుడిని నమ్మి నిత్య పూజలు అర్చనలు చేస్తే సరిపోదండి. ఆ ధర్మాన్ని ధ్వంసం చేయాలని కొంతమంది కాచు కూర్చుంటారు. వాళ్ళని ఎదిరించాలంటే ప్రాణాలు తెగించి పోరాడాలి. అంటే భారతదేశ చరిత్ర ఇది అత్యంత పురాతన హైందవ ధర్మంలో ఆర్యులు అంటారు, ఆర్య ద్రవిడ సిద్ధాంతం ప్రకారమైన ఆర్యులు అనేవాళ్ళు వేరే చోట నుంచి వచ్చారు, దాడి చేశారని చెప్తారు. తురుష్కులు అంటారు, యూరోపియన్స్ అంటారు, బ్రిటిషర్స్ అంటారు, మొఘలాయలు అంటారు, ఆఫ్ఘన్లు అంటారు. వీళ్ళందరూ ఈ దేశం మీద దండెత్తొచ్చి ఇక్కడ సంస్కృతిని ధ్వంసం చేసి, ఇక్కడ మత ధర్మం నాశనం చేసి, వాళ్ళ మత ధర్మాలు వాళ్ళ ఆచారాలు ఇక్కడ ప్రదర్శించడానికి ప్రయత్నించారు. అయినా హైందవ ధర్మం బతికే ఉంది. ఇంకా చెప్పాలంటే వచ్చిన ఇతర మతస్థులు ఇతర ప్రాంతాలు కూడా ఈ దేశంలో కలిసిపోయి ఉన్నారు. ఒక గంగా యమున సరస్వతి ఎలా కలిసిపోయిందో అలాగే ఈ దేశంలో అందరూ కలిసిపోయి బతుకుతున్నారు. అంటే ఆ ధర్మాన్ని కాపాడడానికి ఎంతమంది పోరాడి ఉంటారు. వచ్చిన తురుష్కులను ఎదుర్కోవడానికో యూరోపియన్లు ఎదుర్కొని ఎంతమంది ప్రాణాలు అర్పించి ఉంటారు. ఒక గుడి కాపాడుకోవడానికి, ఒక విగ్రహం కాపాడుకోవడానికి ఎన్ని వందల మంది ప్రాణాలు అర్పించి ఉంటారు. వాళ్ళు అర్పించకుండా ఈ గుడి ధర్మం ఈనాటికి బతికుంటుందా? ఆ రోజుల్లో కూడా కన్నప్ప కాలంలో కూడా ఇలా ప్రయత్నాలు జరిగాయి. అంటే కన్నప్ప కాలంలో జరగల. ఇది 10వ శతాబ్దం తర్వాత ఈ పంచభూతలింగాల గురించి ప్రజెంట్ కంబోడియా నుంచి కొంతమంది రాజులు వచ్చి అది సామ్రాజ్యం వచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. 6-7 శతాబ్దాల మధ్య ఇక్కడ ఉన్న అత్యంత పురాతనమైన ఇంద్ర లింగాల్ని కంబోడియాలో తీసుకెళ్ళి, ఇప్పటికీ 8వ శతాబ్దం ఇంద్రలింగం కంబోడియాలో ఉంది. అంటే ఇక్కడున్న శివలింగాలను అక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళు భక్తితో తీసుకెళ్లారా, స్వార్థంతో తీసుకెళ్లారనే దొంగతనాలు అయితే జరిగాయి. సో ఇలా విదేశీయుల దాడి జరిగింది. అలాంటి విదేశీయులు ఈ ధర్మం మీద దండెత్తడానికి వస్తే కన్నప్ప అనేవాడు పోరాడడా? ధర్మం కోసం మనం గుడికెళ్ళి పూజ చేస్తే కాదు, ధర్మాన్ని నాశనం చేయడం కూడా మన ప్రాణాలు తగ్గించి పోరాడాలి. అది కన్నప్ప సినిమాలో చెప్తుంది. అది మీకు హీరోయిక్గా లేక వైలెన్స్గా యాక్షన్గా అనిపిస్తే సినిమా చూశాక మీరు దాన్ని ఆ అంతర్భావాన్ని అర్థం చేసుకుంటారు. సో అక్కడున్నటువంటి ఆటవికం, అగ్ర వర్ణాలు ఇలాంటిది కాకుండా మీరు చెప్పినట్టుగా దండెత్తుకుని రావడం, లేకుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవడం, ఇవన్నీ కూడా అందులో యాడ్ అయ్యి ఉన్నాయి. అంటే భగవంతుడు అనేవాడు ఒక అగ్రవర్ణాలు చెందినవాడు కాదండి. ముఖ్యంగా ఈశ్వరుడు భూతనాథుడు. అంటే ప్రాణాలు ఉన్న మనుషులకు కాదు, పాముకి ఆయనే దేవుడు, సాలీడికి ఆయనే దేవుడు, ఏనుగుకి ఆయనే దేవుడు, ఇంకా భూత ప్రేత పిశాచాలు కూడా ఆయనే భూతనాథుడు అంటారు. దేవుడు అనేవాడు ఒకే, ఆయన సృష్టించిన జీవుల సకల చరాచర జీవులకు ఆయనే అధిపతి. అటువంటి దేవుడిని పూజించడంలో కులం పేరును కొట్లాడడం అనేది తప్పు. భారతదేశం నాశనం అవడానికి కారణం అదే. దేవుడిని పూజించిన దగ్గర అగ్రవర్ణం ఆటవికలు ఉండడం తప్పు. అందరూ పూజించాలి. కన్నప్ప చేసింది అదే కదా. ఆ కన్నప్పను అర్థం చేసుకున్నవాడు కూడా మహాదేవ శాస్త్రి పాత్ర. ఆయన అర్చకుడు ఉండొచ్చు, ఆయన కొన్ని ఆచారాలు ఉండొచ్చు, సాంప్రదాయాలు ఉండొచ్చు, కానీ అతని భక్తిని కాదనలేడు. ఇది మన భారత హైందవ ధర్మంలో గొప్పతనం. ఇక్కడ కులం గొప్పతనం కాదండి. ఆ ధర్మం కోసం ఎవరు ఏవైనా చేస్తారు. ఆటవిడు కళ్ళిస్తాడు, ఒక బ్రాహ్మణోత్తముడు అర్థం చేసుకుంటాడు. ఇది మన సంస్కృతి. దీనికి మనకి నాశనం చేయడానికి ప్రయత్నించి వచ్చేది విదేశీయులే అండి. ఇప్పుడు కులం అనేది ఒక పని, దాన్ని మీరు వేరు వాళ్ళు వేరు అని చిచ్చు పెట్టింది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రాజ్ కుమార్ గారు చేశారు, ఆ తర్వాత కృష్ణరాజు గారు చేశారు. ఇంతమంది చేసిన తర్వాత మనకంటూ ఒకటి ఉంటుంది, లైక్ ఈ రేంజ్ లో ఉండొచ్చు అనేది. ట్రైలర్లు, టీజర్లు చూసిన తర్వాత ఇంత ఖర్చు పెట్టారా, ఇలాంటి వీరోచితమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, హీరోయిక్ ఇమేజ్ ఉందా? ఇందులో భక్తికి సంబంధించి చూస్తే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక పోస్ట్, నీలమేఘ శ్యాముడు అనేది శ్రీరాముణ్ణి అంటాం మనము. అలా శివుడు కూడా అలాగే ఉంటాడు. గరళకంఠుడు అంటే ఇక్కడ మాత్రమే ఉంటుంది నీలంగా, బాడీ అంతా అలా చూపించడం ఏంటి అనే దాంతో పాటు శివుడు ఎక్కడ నీలంగా ఉన్నాడు? అక్షయ్ కుమార్ కి సంబంధించి గరళకంఠుడే, గరళం దగ్గర నీలకంఠుడు ఆయన, అంతే. మిగిలినంత మామూలుగా అలాంటి పోస్టర్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. లైక్ యాంటీగా ఎవరైనా రిలీజ్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా చూసుకోవాలి. కాదు కదా, నేను ఒక మాట చెప్తున్నాను. దేవుడు ఎలా ఉంటాడని చూసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరో మహర్షులు, మహాభక్తులు చూసి ఉంటారు. మీరు నేనైతే చూడలా. మిగిలిన నేను క్షమించాలి, గుళ్ళో పూజించే వాళ్ళు కూడా, గుడిలో నిత్యం సేవలో తరించే వాళ్ళు కూడా చూసి ఉండకపోవచ్చు. అంటే ఒక శరీరవాణి లేక మనసు లోపల నుంచి భగవంతుడి పలికి ఉండొచ్చు,
భగవంతుడు సమాధానం చెప్పుండొచ్చు, దారి చూపించవచ్చు, కానీ భగవత్ సాక్షాత్కారం జరగకుండా జరిగినా కూడా ఒక కాంతితో వెలుగు కనపడుతుంది, ఒక రూపం కాదు. రూపం అనేది ఒక వ్యక్తి, కొంతమంది కవుల ఊహ, కొంతమంది చిత్రకారుల కల్పన. సో దాన్ని బట్టి మనం ఊహించుకున్న ఒక ఆకారం చూస్తున్నాం, అంతే తప్పితే అవన్నీ వాస్తవాలు అనుకోవడం మనకి సమంజసం కాదు. యూజువల్గా ఇప్పుడు రామారావు గారిని మనం రాముడిగా చూసాము, ఆ తర్వాత బాలకృష్ణ గారు కూడా రాముడిగా చేశారు. కృష్ణరాజు గారు రాముడిగా కన్నప్పగా చేసిన తర్వాత ప్రభాస్ కూడా కన్నప్పగా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ప్రభాస్ని ఒక చిన్న రోల్కి పరిమితం చేశారు. మీరు చిన్న రోల్ కాదు, చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. రుద్ర అనే ఒక పాత్ర, అది దైవాంశ సంభూతులైన ఒక పాత్ర. ఈ కథని ఒక అవసరమైన చోట ఒక మలుపు తిప్పే పాత్ర. ఒక ఏమంటారు, కొన్ని మెయిన్ క్యారెక్టర్స్కి వాళ్ళతో సంఘర్షించి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి, వాళ్ళతో ఫైట్ చేసి, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలిసేలాగా నడిపించే ఒక గొప్ప పాత్ర అది చిన్న పాత్ర కాదు. అంటే డెఫినెట్గా కృష్ణరాజు గారి అభిమానులు ప్రభాస్ గారు కన్నప్ప చేస్తే బాగుండు వాళ్ళు అందరూ అనుకుంటారు, తప్పు లేదు. కానీ కృష్ణరాజు గారు ఆయన జీవించున్న కాలంలోనే విష్ణు గారు కన్నప్ప చేస్తానంటే ఆయన బ్లెస్ చేశారు. కృష్ణరాజు గారు లేకపోయినా అదే కుటుంబానికి చెందిన ప్రభాస్ గారు వాళ్ళ పెదనాన్నగారు చేసిన మ్యాగ్నమ్ ఓపస్ భక్త కన్నప్ప సినిమాని విష్ణు గారు చేస్తుంటే ఎంకరేజ్ చేస్తూ ఆయన ఒక పాత్ర చేస్తున్నారంటేనే కృష్ణరాజు గారి అభిమానులు కావచ్చు, ప్రభాస్ గారి అభిమానులు కావచ్చు, లేదా కృష్ణరాజు గారి కుటుంబం కావచ్చు, ఈ కన్నప్పని ఆశీర్వదించి సపోర్ట్ చేశారని అర్థం అండి. ఒక మల్టీ స్టారర్ మూవీయే కాదు, మల్టీ లింగ్వల్ మూవీ, ఒక పాన్ ఇండియా మూవీగా వస్తుంది. అటు మోహన్ లాల్ ఉన్నారు, ఇటు శరత్ కుమార్ గారు ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, అక్షయ్ కుమార్ హిందీ నుంచి ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు అందరూ ఆల్మోస్ట్ భక్త కన్నప్పని చూసిన వాళ్లే ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు ఈ స్టోరీ ఇలాగే ఉంది కదా, ఇది కాదు కదా, ఇలా జరగట్లేదు కదా, మనమేంటి ఈ సినిమాలో దీన్ని మార్చామా లేకుంటే ఒరిజినల్ గా మనమే చూపించామా అని అనుకున్నప్పుడు కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ దాన్ని మంచు విష్ణు గారు రాసుకున్నారు, తర్వాత మీరు దాన్ని డెవలప్ చేశారు, లేకుంటే దానికి కావాల్సినటువంటి వనరులన్నీ మీరు సమకూర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ఆల్రెడీ మనకు ఒక ప్రీ మైండ్ అనేది ఉంది, మనం ఇలాగే ఉంటుందని ఊహించుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఎలా ఒప్పించారు అందరినీ? అక్షయ్ కుమార్ గారికి మన కన్నప్ప గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఓకే. ప్రభాస్ గారికి కన్నప్ప అనేది ఆయన నరనారలో జీర్ణించుకుపోయి ఉంటుంది. వాళ్ళ పెద్దనాన్నగారి సినిమా ఆయన ఎన్ని వందల సార్లు చూసుకుంటారు, కథ గురించి తెలుసు. ఈ సినిమాలు అంటినట్లు కాదండి. ఇప్పుడు ప్రేక్షకులకు కూడా వాళ్ళ కృష్ణరాజు గారి కన్నప్ప సినిమా చూసారో లేదని పక్కన పెడితే వాళ్ళందరికీ కథ తెలుసు. కథ ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటుందని కూడా ఊహించుకుంటూ ఉంటారు. ఇది కాదు అంటే అదే కథ, బట్ అందులో కొన్నిటిని సరిదిద్దుతూ కొన్నిటిని జత చేస్తూ సాగింది ఇది. అందువల్ల అవన్నీ సినిమా చూసాక అర్థం ఉంది. మీకు ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక మెయిన్ది ఒకటి ఉంది. మీరు ఎంతవరకు చూసిన కన్నప్ప సినిమాలో శివలింగాన్ని చూశారు. ఏదైతే ప్రతి ఆలయంలో శివలింగాకారం ఉంటుందో, లింగాకారం ఉంటుందో అదే దాన్ని సినిమాలో చూపించారు.